ఏడుకొండలు శ్రీ వెంకటేశ్వరుని నివాసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడే భక్త సంరక్షణార్థం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ప్రత్యక్ష దైవమై తిరుమలగిరిపై వెలిశాడు. ఈ సప్తగిరి శ్రీ మహావిష్ణువు శయనమైన ఆదిశేషుని ఆకారమని, ఏడుకొండలు ఆదిశేషుని పడగలని పురాణ ప్రశస్తి. శేషాచలముని పిలువబడే మహోన్నతమైన ఈ పర్వత పంక్తుల పాదమందున్నదే సుప్రసిద్ధమైన తిరుపతి పట్టణం. ఇది ఆంధ్రప్రదేశ్ నందలి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి తాలూకాలో ఉన్నది. నిత్యం దేశదేశాల నుంచి అసంఖ్యాకమైన భక్త సమూహం వెంకటేశ్వరుని దర్శనార్థం ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరుకుంటారు. ఇదే ఇటీవల దేవస్థానం వారి నిధులతో నిర్మించబడిన కొత్త రైల్వే స్టేషన్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఎన్నో సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఇది దేవస్థానం వారి విచారణ కార్యాలయం. ఆ కనిపిస్తున్నవే ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ధర్మశాలలు. అదే అతిథి భవనం. శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణి. ఇది శ్రీమద్ రామానుజాచార్యులచే ప్రతిష్ఠించబడిన గోవిందరాజస్వామి వారి ఆలయ ముఖద్వారం. శిల్పకళా వైభవం ఉట్టిపడుతున్న దశావతార దృశ్యాలు. ధ్వజస్తంభం. శ్రీ కోదండరామాలయ ముఖద్వారం. జయస్తంభం. తిరుమలకు పోయే మార్గంలో ఉన్న మనోహర జలపాతం. దీనిని కపిలేశ్వర స్వామి తీర్థం అంటారు. ఇదే తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం. ఇది తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి పద్మ సరోవరం. ఈ సరోవరమందల ఒక పద్మమునందే అమ్మవారు ఉద్భవించి పద్మావతి పేరిట స్వామివారికి అర్థాంగయిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతి అమ్మవారి ఆలయ ముఖద్వారం. అమ్మవారి దర్శనార్థమై వేచి ఉన్న భక్త సమూహం అమ్మవారి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవడానికై దేవస్థానం వారిచే నిర్మించబడిన కళ్యాణ మండపములు.